ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే 420కి మైండ్ బ్లాక్ అయ్యేటువంటి వార్త ఇది. జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యేటువంటి విషయం ఇది. తను ఇది జరిగితే మాత్రం తన పని ఎత్తిపోయినట్టే అని ఎన్నాళ్ళు భయపడినటువంటి వార్త ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించి ఏబి వెంకటేశ్వరరావుని నియమించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఎప్పుడు ఈ నియామకం ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఈ పేరంటేనే భయంతో వణికిపోతాడు. ఇతను జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సింహ స్వప్నం లాంటి వ్యక్తి. ఇతన్ని 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హింసించి వేధించి ఇతన్ని పెట్టనటువంటి ఇబ్బందులు లేవు. ఏకంగా అతన్ని సస్పెండ్ చేశారు, కోర్టుకు పోయి ఆ సస్పెన్షన్ తీపించుకున్నాడు. అయినా రెండోసారి సస్పెండ్ చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా ఎన్నికలకు ముందు తన బానిసలను పెట్టుకొని జవహర్ రెడ్డిని, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని, లేదా తన కులం వాళ్ళని, తన మతం వాళ్ళని పెట్టుకొని ఎన్నికలు చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ ఇది. తన బానిసలుగా ఉన్నటువంటి అనేక మంది ఎస్పీలని ఎన్నికల సంఘం తొలగించింది, అనేక మంది కలెక్టర్లను తొలగించింది, ఎన్నికల విధుల నుంచి అనేక మంది అధికారులను తొలగించింది. అదేవిధంగా వాలంటీర్లు పెట్టుకొని ఎన్నికలు చేసుకుందామంటే అది కుదరదని చెప్పేసింది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు టైం మొదలైపోయింది. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి టైం వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అతన్ని వేధిస్తే ఇప్పుడు అతను దానికి సామాజిక న్యాయం చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎన్నాళ్ళు చాలా రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి, డీజీపీని మార్చేస్తారు, సిఎస్ని మార్చేస్తారు, ఎన్నికల సంఘం అధికారులను మారుస్తారు అని. నేను కూడా చెప్పా. అయితే ఎస్పీలని కేవలం ఐఏఎస్ని, ఐపీఎస్ల వరకు మాత్రమే మార్చారు, కొంతమంది సిఐల్ని, ఎస్ఐల్ని, వీళ్ళని కూడా మార్చారు అనుకోండి. అయితే ఇప్పుడు ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి బానిస హక్కు పక్షి విషపుత్రిక పత్రిక లాంటిదని చెప్పుకునేటువంటి నీచమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పత్రిక సాక్షి పత్రిక, సాక్షి టీవీ, ఇవి రెండూ కలిసి ఏబి వెంకటేశ్వరరావు మీద ఒక్కసారిగా దాడి మొదలెట్టాయి. ఇతను చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడని, ఇతను ఐపీఎస్ కాదు టీపీఎస్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాడని, అదేవిధంగా ఇతను ఐఏఎస్ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తాడని, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తాడని, తెలుగుదేశం పార్టీ రెబల్స్గా ఉన్నటువంటి వ్యక్తులు అనేక మందిని ఇతను బెదిరించాడని, ఇతనే చంద్రబాబు నాయుడు తరపున మాట్లాడాడని చెప్పి రాయటం జరిగింది. ఎందుకు ఈ విషయం చిమ్మారు, ఎందుకు ఇతను వివాదాస్పదుడని ఇప్పుడు ఏకంగా సాక్షి పేపర్ కరెక్ట్గా 15 రోజులు ఎన్నికలు పెట్టుకొని ఎందుకు ఇతని మీద ఒక ఐపీఎస్ అధికారి మీద ఎందుకు రాస్తోంది? అది కూడా వీళ్ళ లెక్క ప్రకారం సస్పెన్షన్లో ఉన్నాడు. అతని కేసు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయిపోయింది. రేపో మాపో తీర్పు రాబోతుంది. తీర్పు వచ్చిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావు ఈ రాష్ట్ర డీజీపీ అవుతాడనేటువంటి భయం, ఆందోళన, టెన్షన్, భయం, బాధ, ఆక్రోశం జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అందుకే అతని మీద విషయ ప్రచారం. రేపో మాపో అతను డీజీపీ అయిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి తొత్తర తీర్చడం మొదలుపెట్టిన తర్వాత, ఇదిగో మేము ముందే చెప్పాం, అతను చంద్రబాబు నాయుడు మనిషి, అతను తెలుగుదేశం మనిషి, అతను కమ్మవాడు. మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవడికి బానిస చేస్తున్నాడు? సమంగమాన్ని ఎవడికి బానిసత్వం చేశాడు? అక్రమ కేసులు పెట్టి పివి సునీల్ దగ్గర నుంచి విజయపాల్ దాకా లుచ్చాగాళ్ళు మాలాంటి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు కొడుకులు. వాళ్ళందరూ చుత్తరు రాబోయే రోజుల్లో తీరుస్తాం. అది వేరే సబ్జెక్టు, వేరే కంటెంట్ అది. కానీ ఇప్పుడు నేనేమంటానంటే వీళ్ళ భయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించి, పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేసి, రిగ్గింగులు చేసి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, పోలింగ్ దగ్గరికి రాకుండా చేసి, దొంగ ఓట్లు వేయించుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవాలనేటువంటి నికృష్టపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి అయితే, ఏబి వెంకటేశ్వరరావు కనుక డీజీపీ అయితే, ఎస్పీలకి, పోలీసులకి ఆదేశాలు ఇచ్చి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డికి 30 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సొంత నియోజకవర్గం పులివెందులలో భారతిరెడ్డి గారు ప్రచారానికి పోతే చీకొట్టి, అది కూడా భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వేంపల్లి మండలంలో, ఏమా నీ మొగుడు ఫోటో మా పాస్బుక్ల మీద ఎందుకమ్మా? మా పాస్బుక్ల మీద తరతరాలుగా నా తండ్రి, నా తాత, నా ముత్తాత, మా కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటే వాటి ప్లేస్లో ఈ దౌర్భాగ్యుడి ఫోటో ఎందుకమ్మా అని అడిగితే ఆవిడ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. పులివెందుల, కడపలోనే తిరుగుబాటు మొదలైనటువంటి నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తి డీజీపీగా ఉంటే తొత్తర తీరిపోద్దనేటువంటి భయం. పైగా వీళ్ళ సంకేతం ఏంటంటే, ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే ముందు కమ్మవాడంటూ అతను అమరావతిలో భూస్కాముల్లో ఉన్నాడని, అతని కుటుంబ సభ్యులు ఉన్నారని అతని మీద విషం చిమ్మి, అతను చంద్రబాబు నాయుడు మనిషి, తెలుగుదేశం పార్టీ మనిషి అంటూ అతన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి విషపు రాతలు రోతగా రాసింది సాక్షి పేపర్. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కూడా విషపు రాతలు రాస్తోంది అంటే దాని అర్థం ఏంటంటే, రేపో మాపో ఏబి వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా, పోలీసు అధికారులకి ఉన్నతమైనటువంటి అధికారిగా తన బాధ్యత తీసుకోబోతున్నాడు అనేటువంటిది సుస్పష్టంగా సాక్షి అనేటువంటి హక్కు పక్షికి తెలిసిపోయింది, తేలిపోయింది. అందుకే ముందుగానే అతని మీద తెలుగుదేశం ముద్ర, ముందుగానే అతని మీద విష ప్రచారం
చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశాడు. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి తన తప్పుడు పనులు చేసి ఎన్నికలు గెలుద్దాం అనుకుంటే ఆ తప్పుడు పనులకి అడ్డుకట్టలు పడుతున్నాయనేది సహించలేక భరించలేక ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు మీద విష ప్రచారం చేస్తూ సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ఎంతెంత ఆర్టికల్స్ రాసినాయి. మీరు ఎన్ని రాసినా, ఏమి చేసినా, ఏమి పీకినా అయ్యేదాన్ని ఆపలేరు. ఈ రాష్ట్ర డీజీపీ, సిఎస్ తొలగించబడతారు. తొలగించబడిన తర్వాత నీకు అధికారులు ఎవరు మాట వినరు, పోలీసులు ఎవరు నీకు మాట వినరు. ప్రజలు నీ మీద తీవ్ర రూపంలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ అరాచక పాలనకి ముగింపు పలకటానికి సిద్ధంగా ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు డీజీపీ అయిన మరో క్షణం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పతనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టు. అతను ఓటమి ఖాయం, కానీ ఘోర ఓటమి ఖాయమైపోతుంది.